ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణానికి ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రతి ఒక్కరు ఇంట్లో భోజనం చేసేయండి. ఇక తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారం వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానం, అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అయితే 2 సార్లు తలస్నానం చేయలేని వారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత తలస్నానం చేయండి. తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తలస్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ తొలగిపోయి మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో ఇంట్లో ఎలాంటి ఆహారం ఉండకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే లోపు ఉదయాన్నే వండిన అన్నం కూరలు తినేసేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయండి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తర్వాత అసలు తినకూడదు. ఇక మీ వంటగదిలో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారం పైన దర్భను వేయండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసి దళాలు వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారం పైన వేసిన దర్భను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే గ్రహణం సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అసలే చేయకండి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గ్రహణ సమయంలో తలకు నూనె రాయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసేసి ఇంట్లోకి వెలుతురు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాని ఇలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక గ్రహణ ప్రారంభమయ్యేలోపు మీ పూజ గదిని మూసేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసి కోట చుట్టూ గంగాజలం చిలకరించండి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు, మరి కొంతమంది దిష్టి యంత్రాలు కట్టుకుంటారు. అయితే గ్రహణ సమయంలో ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలకున్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు, దిష్టి యంత్రాలు తీసేసి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్తవి కట్టుకోండి. అయితే మీరు ఇంటి ముందు కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయను తీసేయనక్కర్లేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలకరించండి. అయితే గుమ్మానికి కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తర్వాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు. కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేయకూడదు. కానీ గ్రహణ సమయంలో చేసే జపాలకు 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. ఓం నమః శివాయ అండ్ ఓం నమో భగవతి వాసుదేవాయ నమః ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రహణ ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇక ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణ రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈ రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇల్లు ఊడవడం, ఇంట్లో ఉన్న చెత్తను బయటకు వేయడం చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకండి. ఇనుము శని గ్రహానికి సంబంధించినది. కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుము వస్తువులు కొనకండి, లేదంటే మీ ఇంట్లో అశాంతి గొడవలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువులు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా
కొనకూడదు. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అప్పుల బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీన ఉదయాన్నే గోవులకు ఆహారం తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే ఈ గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాలపైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నిస్లు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నిస్లు పెట్టకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మంగళసూత్రానికి పిన్నిస్లు ఉండకుండా చూసుకోండి. ఇంటి సంపద నిలకడగా లేనివారు తామర గింజల జపమాలలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణ పూర్తయిన తర్వాత ముందుగా మింటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. గ్రహణం ప్రభావం ముఖ్యంగా 4 రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. అందులో మొదటిది సింహరాశి. సింహరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మార్చి నెల రోజులు సింహరాశి వారికి చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక వృషభ రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలు కొనకండి. ఇక మకర రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్యారాశి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల రోజులు కన్యారాశి వారికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు పెరుగుతాయి. కాబట్టి ఈ 4 రాశుల వారు మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు కేజీ పావు ఉలవలు మరియు బియ్యం దానం చేయండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దానాలు ఇవ్వడం కుదరని వాళ్ళు గ్రహణం మరునాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. గ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వారు పొరపాటున గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తయిన తర్వాత సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చాలామంది గర్భిణులు గ్రహణ సమయంలో వెళ్ళకిలా పడుకుంటారు. అలా కాకుండా గోడకు ఆనుకొని మంచం పైన కూర్చోండి. ఇక మనలో చాలామంది డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని మీ మనస్సులో స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు, కలహాలు అన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణ పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజదోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీన ఫాల్గుణ పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణానికి సంబంధించిన ఏమైనా